నిజ సంఘటనని నాటిక రూపంలో మనం అందరం కలిసి చూద్దాం. ఈయన పేరు డాక్టర్ ఎల్లాజీరావు గారు. అనేక మందికి కంటి ఆపరేషన్లు చాలా విజయవంతంగా చేసి చిన్న వయసులోనే మంచి సర్జన్గా పేరు ప్రఖ్యాతులు పొందారు. గుడ్ మార్నింగ్ డాక్టర్ గారు. గుడ్ మార్నింగ్, కూర్చోండి. అదే నాన్నగారికి ఆపరేషన్ ఎప్పుడు పెడతారు? నాన్నగారికి ఆపరేషనా? ఈ బుధవారం పెడదాం. అలాగే అండి. నాన్నగారికి సర్జరీ మీరే చేయాలని మీ అపాయింట్మెంట్ కోసం మేము చాలా ట్రై చేసామండి. మీరే సర్జరీ చేస్తున్నారు, మాకు చాలా ధైర్యంగా ఉంది. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే సార్, ఇంత చిన్న వయసులో ఇంత గొప్ప సర్జన్గా మీరు అసలు ఇంత పేరు ఎలా సంపాదించారు సార్? అదా, నేను ఇంతకుముందు కళ్ళు పరీక్షలు చేయడం, కళ్ళద్దాలు ఇవ్వడం అది మాత్రమే చేసేవాడిని. అది నా మనసుకి నచ్చలేదు. ఆ తర్వాత నేను చాలా కష్టపడి ఎంబీబీఎస్ పూర్తి చేసి అందులో కంటి ఆపరేషన్ స్పెషలైజేషన్ చేశాను. ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను. గ్రేట్ సార్, రియల్లీ గ్రేట్. ఉన్నతమైన స్థాయిలో ఉండాలని నాకు బలమైన కోరిక ఉండేది. దానికోసమే నేను చాలా కష్టపడ్డాను. సరే, కానీ మనం ఆపరేషన్ రోజు కలుద్దాం. ఓకే సార్. ముందు చేసిన అన్ని ఆపరేషన్లాగే డాక్టర్ ఎల్లాజీరావు గారు ఈ ఆపరేషన్ కూడా విజయవంతంగా పూర్తి చేశారు. ఆ రోజు జరిగిన సంఘటనని చూద్దాం. అక్క, రా కీర్తి, రా కూర్చో. పెదనాన్నగారికి ఆపరేషన్ అయింది కదక్క, ఇప్పుడు ఎలా ఉన్నారు? పెద్దనాన్నగారు బాగున్నారు. ఆపరేషన్ సక్సెస్ఫుల్. అమ్మయ్య, చాలా మంచి మాట చెప్పావక్క. ఇంతకీ ఆపరేషన్ ఎవరు చేశారో తెలుసా? ఎవరక్క? డాక్టర్ ఎల్లాజీరావు గారు. ఓ, డాక్టర్ ఎల్లాజీరావు గారు చేశారా? చాలా మంచి పేరున్న డాక్టర్ గారు అక్క. మరి నేను మొన్నే ఆయనతో మాట్లాడాను. ఆయన ఎంత కష్టపడి ఈ పొజిషన్కి వచ్చారో తెలుసా? మొదట్లో ఆయన కంటి పరీక్షలు చేయడం, కళ్ళద్దాలు ఇవ్వడం ఇవే చేసేవారంట. కానీ అందులో సాటిస్ఫాక్షన్ లేక మళ్ళీ ఎంబీబీఎస్ సీట్ సంపాదించి కష్టపడి చదివి ఇప్పుడు ఇంత పేరున్న సర్జన్గా తయారయ్యారు. వావ్, రియలీ సో గ్రేట్ అక్క. సరే, నేను ఒకసారి పెదనాన్న గారు చూసేసి వస్తానక్క. ఉండు కీర్తి, డాక్టర్ గారు వస్తారు పెద్దనాన్న గారిని చెకప్ చేయడానికి, అప్పుడు వెళ్దాంలే. ఓకే, అప్పుడు నేను ఆ డాక్టర్ గారిని కూడా చూడొచ్చు అక్క, అంత గొప్ప డాక్టర్ గారిని. అవును కీర్తి. చాలాసేపు అయిన తర్వాత చాలాసేపు అయింది అక్క, నేను వచ్చి ఇంకా డాక్టర్ గారు రాలేదేంటి? ఈ టైంకి వచ్చేయాలి కదా. అవును కీర్తి, చాలాసేపు అయింది. ఈ టైంకి వస్తానని చెప్పారు కీర్తి, ఇంకా రాలేదేంటి? ఉండు, నేను ఒకసారి స్టాఫ్ని అడిగేసి వస్తాను. దిగునా? చాలాసేపు అయింది ఏంటి, అక్క ఇంకా రాలేదు? అక్క, అక్క ఏమైంది? ఎంత పని అయిపోయింది కీర్తి. ఏమైంది అక్క? నాకు చెప్పడానికి మాటలు రావట్లేదు. ఏమైంది అక్క? ఏమైనా అయిందా? డాక్టర్ ఎల్లాజీరావు గారు చనిపోయారంట. అయ్యో, డాక్టర్ ఎల్లాజీరావు గారు చనిపోయారా? ఏమైంది అక్క? హాస్పిటల్కి బయలుదేరారంట పేషెంట్ని చెకప్ చేయడానికి.
దారిలో యాక్సిడెంట్ అయింది, చనిపోయారు. అయ్యయ్యో. మార్నింగే చూశాను కీర్తి ఆయన్ని. ఇప్పుడు ఆ మనిషి లేరు. ప్రాణం అంటే ఇంత చిన్నదా? చిటికలోనే మాయమైపోతుందా? చాలా బాధాకరం అక్క. చూసారా, ఆ డాక్టర్ గారు తాను అనుకున్న స్థాయికి చేరగలిగారు, కానీ తన స్థాయిని, తన సంతోషాన్ని అనుభవించకుండానే ఈ భూమిని వదిలిపెట్టారు. ఇది చాలా విషాదకరమైన సంఘటన. ఇలాంటి సంఘటనే మరొకటి బీహార్ రాష్ట్రంలో జరిగింది. బీహార్ రాష్ట్రంలో కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన మరొక సంఘటనని ఇప్పుడు మనం చూద్దాం. చిక్ చిక్. ఈయన పేరు సురేందర్ ఐపీఎస్. సమాజంలో చాలా పేరు పొందిన ఐపీఎస్ ఆఫీసర్. చిన్న వయసులోనే ఇంత గొప్ప స్థితికి ఎలా చేరారో తెలుసుకోవడానికి జర్నలిస్ట్ వాసు చేసే ఇంటర్వ్యూని ఇప్పుడు చూద్దాం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఐపీఎస్ సురేంద్ర అని మిమ్మల్ని కలవడం, ఇంటర్వ్యూ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది సార్. మై ప్లెజర్. చెప్పండి. ఇంత చిన్న వయసులోనే మీరు ఐపీఎస్గా ఇన్ని పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. మీరు తెలుగువారు అనేది మాకు చాలా గర్వకారణం. మీ ఐపీఎస్ ప్రయాణం ఎలా మొదలైందో మాకు కొంచెం చెప్పండి సార్. యా, యాక్చువల్లీ నేను ఒక ఇంజనీర్ని. సో ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత హైదరాబాద్లో హెచ్ఎంటీ కంపెనీలో పనిచేశాను. హెచ్ఎంటీ అంత పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీలో జాబ్ ఎందుకు వదిలిపెట్టేశారు సార్? ఆ ఉద్యోగంలో నాకు సంతోషం లేదు. చేస్తున్నాను కానీ ఒక 1 year చేశాను, ఉంటున్నా కానీ అలా రొటీన్ అవుతుంది, కానీ సంతోషం లేదు అందులో నాకు.